హలో లవ్లీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనకి ఎప్పుడైనా నోరు సప్పబడిపోయి ఏదైనా వెరైటీగా తినాలి, కారం కారంగా పుల్ల పుల్లగా అనిపిస్తే ఈ రెసిపీ మీకోసమే. దీన్ని వంకాయ చింతకాయ పచ్చడి అంటారు. దానికోసం నేను 3 వంకాయలు తీసుకున్నాను. ఇక్కడ నేను 2 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను ఒక పూటకి. సో 3 వంకాయలు, అలాగే 2 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ టొమాటో తీసుకున్నాను. పచ్చిమిర్చి వచ్చేసి మీ సైడ్ కారం తక్కువ ఉంటే తగినన్ని తీసుకోండి. ఇక్కడ ఘాటు మామూలుగా ఉండదు, అందుకే 2 తీసుకున్నా. అదే మాకు అదిరిపోద్ది అనుకున్నాను. కాకపోతే చింతకాయ తక్కువ వల్ల పచ్చిమిర్చి సరిపోయింది మాకు కారము. అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ నేను వంకాయలను వచ్చేసి సాల్ట్ వాటర్లో వేసుకుంటున్నాను. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది కదా, వంకాయలు కందిపోతాయంట మనము అట్లే కట్ చేసి పెడితే. అందుకని అంటే లైక్ యాపిల్స్ లాగా, అందుకని సాల్ట్ వాటర్లో వేశాను. అలాగని యాపిల్స్ సాల్ట్ వాటర్లో వేసుకొని తినకండి, ఒకవేళ వెంటనే తినలేకపోతే. సో ఇవన్నీ కూడా సాల్ట్ వాటర్లో లైట్గా సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే మనకి చింతకాయ తొక్కులో ఆల్రెడీ దండిగా సాల్ట్ ఉంటుంది, అది స్టోర్డ్ కోసం అని చెప్పేసి దండిగా సాల్ట్ వేస్తారు లైక్ పికిల్స్. సో తక్కువ సాల్ట్ తీసుకొని అన్నిటినీ పొయ్యి మీద పెట్టి 5 to 10 minutes లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. మీన్ వైల్ నేను ఇక్కడ సంగటి చేస్తున్నాను. ఆల్రెడీ మా అన్నం పొంగు వచ్చేసి బాగా ఉడికిపోయింది. సో నేను కొంచెము రాగి పిండి వేస్తున్నాను. తర్వాత మన వంకాయలు రెడీ అయిపోతాయి 5 to 10 minutes తర్వాత. చూడండి, ఇలాగా కంప్లీట్గా డ్రై అయిపోవాలి. వాటర్ అన్నీ డ్రై అయిపోయి మగ్గిన తర్వాత మనము మిక్సీలో వేసుకొని ఇంకా పచ్చడి మిక్సీ కొట్టుకోవడమే. సో మనం ఆల్రెడీ తీసుకున్న వంకాయలు ఇవి ప్లస్ ఒక బిగ్ సైజ్ ఆనియన్ వేసుకుంటున్నానండి. పచ్చిది మనకి టేస్టీ కోసం భలే ఉంటుంది. అలాగే ఇక్కడ నేను చూపించేది చింతకాయ తొక్కు, ఒక 3 టేబుల్ స్పూన్స్ చింతకాయ తొక్కు తీసుకున్నాను. మీ ఇంట్లో రోల్ ఉంటే అన్ని 1 by 1 రోట్లో వేసి బరబర దంచుకోండి. రుబ్బురుగుండు ఉంటే రుబ్బురుగుండుతో రుబ్బుకోండి. మాకు లేదు కాబట్టి నేను మిక్సీని పల్స్ మోడ్లో పెట్టి 2-3 తిప్పులు తిప్పుతున్నాను. దాంతోపాటు నేను కూడా తిరుగుతున్నా జమల్ జమల్ సాంగ్ పెట్టుకొని. సో ఇక్కడ మన పచ్చడి రెడీ అయిపోయింది. రోట్లో తెంచుకునింది అయితే దాని టేస్టే వేరబ్బా. మీ ఇంట్లో అన్న రోల్ ఉందా లేదా ఇంతకీ? దాని తర్వాత మనం కూరలోకి పప్పుల్లోకి పోపేస్తాం కదా, అలాగా పోపేస్తున్నాను. అబ్బా ఏంటో అక్కడ ఇక్కడ తిరిగి నేను కూడా పోపు అంటున్నాను. మా ఊరు సైడ్ అయితే మేము తిరగవాత అంటాము. మీరేమంటారు? ఇంతకు తిరగవాత అంటారా, పోపు అంటారా? సో వీటన్నిటిని బాగా వేయించిన తర్వాత తిరగవాత మన పచ్చడి మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి గర్ర గర్ర తిప్పి ఒక కప్పుడు సంగటిలోకి 2-3 చిన్న గంటలు పచ్చడి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మీకు కూడా నచ్చితే మరి మన రెసిపీ ఒక లైక్ కొట్టి షేర్ చేసి మీకు ఇష్టమైన వాళ్ళకి, అలాగే మీరు ఈ వంటకం ట్రై చేసిన తర్వాత మనకు కమెంట్ కూడా పెడితే బాగా హ్యాపీగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. ఒకవేళ నచ్చలేదనుకోండి, మీకు ఇంకా ఏం కావాలో అవి కూడా కమెంట్ పెట్టేయండి. మరి ఒకవేళ రాకపోయినా నేను నేర్చుకొని రుచి చూస్తాను. అలాగే మీకు కూడా ఎట్లా చేయాలో పెడతాను. ఏమంటారు? మీరు కూడా తినండి. ఈ పచ్చడి అయితే సూపర్ ఉండే. సంగటి చల్లారిపోతుంది, చకచకా పోయి కూర్చొని తినాలా. సరే మరి పోయేస్తా, ఉంటా. నెక్స్ట్ వీడియోలో కలుస్తా.